వస్తామని చూస్తున్నాడు. హల్లెలూయా. నీ దేహము శరీరం పాడైపోతుందేమో దేవుడు చూసి అనుకున్నాడు. హల్లెలూయా. నేను పుట్టించిన ఈ బిడ్డలు ఈ విధంగా చూస్తుంది కాబట్టి ఇకనైనా వస్తామని ఆ తండ్రి ఏదో చూడగలిగిన వాడు ఉన్నాడు. ఎక్కడో చూశాడట, ఆశతో ఉన్నాడట, ఆ కొడుకు చూస్తున్నాడంట. ఈనాడు ఉదయకాల సమయంలో ఒకవేళ దేవుని వాక్యానికి వేరుగా బ్రతుకుతున్నావా, దేవుని ప్రేమకి దూరం అవుతున్నావా, దేవుని ప్రేమకి ఎడబాటు ఉన్నావా, ప్రభుత్వ మాట రమ్మని పిలిచేవాడు ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు దూరమైనంట దేవుని మనసు అంతా నీ మీద ఉండునుగాక. ఎంత గొప్ప దేవుడమ్మా. అలాంటి దేవుడు ఉన్నాడా? ఎవరికలు ఎప్పుడైతే చిన్న కుమారుడు లేచి వస్తున్నాడంట, మనసంతా తప్పించినదంట, ఆనందం కలిగినదంట, ఉల్లాసం వచ్చిందంట. ఒకవేళ నువ్వు తప్పిపోయి మరలా దేవుని దగ్గర రావటానికి మనసు మార్చుకుంటే యేసు నామములో దేవుడు సంతోషించబడునుగాక. ఉన్నదని భాష ఉదయకాల సంటున్న సహోదరుల వింటున్న వారులారా, ఉదయకాల సమయంలో ప్రభుని పిలుస్తున్నారు, యేసుని పిలుస్తున్నారు, యేసే రమ్మంటున్నారు. మార్చుకో మనసును, సన్నిధిగో నీ జీవితాన్ని దిద్దుబాటుగలుగు. నీ బ్రతుకుని 40 దినాలు కాదు, ఎప్పుడు కంటిన్యూ ప్రవర్తన వాంచ నేను రమ్మని పిలుస్తున్నారు. వచ్చి వెంటనంట చూసావా, ఎక్కడో దూరంగా ఉన్నాడు చిన్న కుమారుడు, తప్పుకున్న కుమారుడు. తీరగా చూశాడంట, బొర్ర చూశాడంట, తన శరీరంతా చూశాడంట, పాడైపోయినదంట, దేహం అంతా పాడైపోయినని. మనిషి చాలా పాడైపోయిన వాడుకున్నాడు. ఎప్పుడైతే దేవుని వాక్యానికి విరోధంగా చూసావో నీ దేహం అంతా పాడవునుగాక. తెలుసా, ప్రభు చూస్తున్నాడంట, పాడైపోయిన వాడుగా ఉన్నాడు, మనశ్శాంతి లేని వాడు ఉన్నాడు, బట్టలు చూస్తే పాడైపోయి, దేహం అంతా పాడైపోయినది. నా దగ్గర ఉంటే ఎంత బహుగా ఆనందంగా ఉన్నాడు తెలుసా, నాకు దూరం అవడం వలన వారి స్థితి పాడైపోయినది. బహుశా అదే ప్లేస్ లో ఉన్నామేమో నాకు తెలుసుకున్నా. దేవునికి దూరం అయితే నీ ఆత్మస్థితి పాడైపోతుంది. ప్రజల్లో హల్లెలూయా. ఉదయకాల సమయంలో నువ్వు దూరం అవ్వాలన్నా దేవుడు దూరపరుచుకునేవాడు కాదు. నువ్వు కాదని వెళ్ళిపోతున్నా గానీ యేసే విడిచేవాడు కాదు. నువ్వు కాదని వెళ్ళిపోతున్నా కానీ మాత్రము యేసే కావాలంటాడు. చూసా, వెంటనంట దూరంలో ఉన్నప్పుడంట చిన్నకమ్మ చూసి ఈయన పరిగెత్తిలేడంట. చూడండి ఆలోచించండి. ఇంటిలో కాదని, నాన్న కాదని, నా గౌరవంగా వెళ్ళిపోయి తిరస్కరించి వెళ్ళిపోయిన కుమారుడు వస్తుంటేనంట, ఎప్పుడైతే చూశాడో ఆగలేకంట తండ్రి అంట వేగంగా పరిగెత్తి మెడ మీద ముద్దు పెట్టుకున్నాడు. బహుశా 40 దినాలు ఒకవేళ చిన్న కుమారులాగా మనం తప్పిపోతే యేసయ్య వైపు చూసేవాడుకున్నాడు. చిన్న కుమారుడు ఎలాగైతే తప్పు తెలిసి వస్తున్నాడు, తండ్రి రాగల తప్పించిపోయాడు. ఉల్లాసం, ఆనందం కలిగిందంట, ఆగలేక నల్లబడలేకంట పరిగెత్తిన వాడుకున్నాడు, వాటేసుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు.